సైలెంట్. ఏం మాట్లాడినా మనం మాట్లాడాల్సిందే. సార్ మోడీ సర్కస్, అటు ట్రంప్ ఇటు పుతిన్. పుతిన్ ఈరోజు సాయంత్రం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇక్కడికి వస్తున్నారు. దాని గురించి చాలా కథలు ఏమీ ఉన్నాయి, మనం మళ్ళీ మాట్లాడవచ్చు. కానీ ప్రపంచ రాజకీయాలు, అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక పెద్ద ఉత్కంఠ భరితంగా ఉంది. ఏమని అంటే అటు ట్రంప్ చాలా మై డియర్ ఫ్రెండ్ మోదీ అనకుండా ట్రంప్ ఉండడు. ఇక అలాగే పుతిన్ కూడా. ట్రంప్ భారతదేశాన్ని చాలా ముప్పు తిప్పలు పెట్టి అన్నీ ఆపేసి ఇవన్నీ చేసినప్పుడు వద్దన్నా కానీ మనం చమురు రష్యా దగ్గర తెచ్చుకున్నాం. దానివల్ల భారత రష్యాల మధ్య వాణిజ్యం కూడా చాలా పెరిగింది. 6700 కోట్ల డాలర్లు, వాటిని మళ్ళీ రూపాయల్లోకి మార్చుకుంటే అంత జరిగింది వాణిజ్యం. ఇందులో 4700 కోట్లు దిగుమతులు, ఎగుమతులు అంటే అవి. కాబట్టి ఇవి కూడా వాళ్ళు రూపాయల్లో తీసుకోవడానికి కూడా ఉన్నారు. చాలా అనుకూలంగానే ఉన్నాయి. భారతదేశానికి కొన్ని రక్షణపరమైన ఇవి ఇవ్వాలి అని కూడా రష్యా అనుకుంది. కానీ కీలకమైన సమస్య ఎక్కడ వస్తుందంటే రష్యా, చైనా, అమెరికా ఈ మూడు ట్రయాంగిల్గా ఒకటి ఉన్నప్పుడు మనం ట్రంప్కేమో మోదీ అత్యంత సన్నిహితంగా ఉంటూ భారతదేశ విదేశాంగ విధానం చాలా లోబడిపోతూ ఉన్నప్పుడు పుతిన్తో కూడా అదే విధంగా ఉండటం ఏ విధంగా సాధ్యం? రష్యా అమెరికా మధ్యలో ఉన్న వైరుధ్యం భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఖచ్చితంగా మీకు తెలుసు, రష్యా దగ్గర చమురు కొనటం మనం మానేసాం. కేవలం అమెరికా ఒత్తిడి వల్లే మానేసాం. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చాలా దగ్గరలో ఉంది, అయిపోయింది, మేము కొన్ని ఇవి ఇచ్చాము అని కూడా ట్రంప్ చెప్తున్నాడు. అలాగే మన విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా దాదాపు దగ్గరగా ఇంకింగ్ టు వెరీ నియర్ టు ఇంకింగ్ ది ఫ్యాక్ట్ అని మనం చెప్తున్నాం. సో అంత సన్నిహితంగా అమెరికాతో ఉన్నప్పుడు పూర్తిగా రష్యాకు దగ్గర అవటం, ఈ ఇద్దరి మధ్యలో ఒక రాజకీయ అంతర్జాతీయ గ్లోబల్ సర్కస్ చేసే పరిస్థితుల్లో మనం ఉన్న. ఇంకా థర్డ్ పాయింట్ చైనా. సరే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు చాలా కాలం పాటు మోదీ ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఆచితూచి అటు ఇటు కాకుండా మాట్లాడుతూ వచ్చారు. ఈ సమయంలో ట్రంప్ ఒక సంధి ప్రతిపాదన, వాళ్ళిద్దరి మధ్యలో కాల్పుల విరమణ, ఉక్రెయిన్ కూడా ఒప్పించడానికి పంపిస్తే ట్రంప్ పథకానికి పుతిన్ కొన్ని అభ్యంతరాలు చెప్పాడు. ఓవరాల్గా ఓకే, కానీ కొన్ని అభ్యంతరాలు మాకున్నాయని. వేరే యూరోపియన్ కంట్రీస్ ప్రధానమైన ఫ్రాన్స్, బ్రిటన్ లేదా జర్మనీ ఇట్లాంటివన్నీ ఉక్రెయిన్కి ఎక్కువ సపోర్ట్గా ఉన్నాయి. సో భారతదేశం ఈక్వి డిస్టెన్స్ అన్నట్టుగా మధ్యలో ఉండిపోతుంది. సో ఒక విధంగా ట్రంప్తో ఇప్పటికి కూడా మోదీ చాలా సన్నిహితమైన ఈక్వేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మన రక్షణ ఒప్పందం కూడా ఉంది మనకు అమెరికాతో. మరి ఈ సర్కస్ చివరికి ఇది ఎక్కడ ముగుస్తుంది అన్నది ఇంటర్నేషనల్ పాలసీ అబ్జర్వర్స్ చాలా కీన్గా చూస్తున్నారు. ఒకటి మాత్రం నిజం, భారత రష్యాల మధ్య మైత్రి అది సోవియట్ యూనియన్ ఈనాటిది కాదు. కాబట్టి అదేమో దెబ్బతినిపోతుందో ఎవరు అనుకోవట్లేదు. కానీ హౌ క్లోజ్ వీ విల్ ఇంచింగ్ ఎంత దగ్గరకు జరుగుతుంది, ఈ సందేహాలు తొలగించడానికి మోదీ గారు కొత్తగా ఏమైనా మాట్లాడతారా? అలా మాట్లాడితే మళ్ళీ ట్రంప్ గారు ఎలా అలుగుతారు? ఎందుకంటే ఆయన బెదిరించి ఇప్పుడు వెనిజులా మీద బెదిరింపులో ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా. రష్యా, చైనా కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ మూడు దేశాల్లో రష్యా, చైనా దగ్గరగా ఉన్నాయి. ఇప్పుడు వెనిజులా మీద దాడి చేస్తే కూడా రష్యా, చైనా మద్దతు ఇస్తాయేమో అని అమెరికాకు ఒక భయం ఉంది. కాబట్టి ఇండియా తీసుకునే వైఖరి మన దేశం మీదే కాకుండా ప్రపంచ దేశాల మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. పుతిన్ టూర్ ఈజ్ వెరీ వెరీ కీన్లీ అవైటెడ్. సార్ బాలు విగ్రహ రాజకీయాలు